నమస్కారం. జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవటానికి దానాలు విశేషంగా సహకరిస్తాయి. శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆత్మ సూక్ష్మలోకాలలో వెళ్ళేటప్పుడు పుణ్యలోకాలకు వెళ్ళటానికి జీవించి ఉన్నప్పుడు చేసిన దానాలు విశేషంగా సహకరిస్తాయి. గరుడ పురాణం ఆచారకాండలో కొన్ని ప్రత్యేకమైన దానాలు చెప్పారు. గరుడ పురాణం ఆచారకాండంలో చెప్పబడినటువంటి ఆ ప్రత్యేకమైన దానాలు జీవితంలో వీలైనప్పుడు నిర్వహించుకోవాలి. అలా చేసినట్లయితే శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆత్మ సూక్ష్మలోకాలకు వెళ్ళేటప్పుడు పుణ్యలోకాల వైపు ప్రయాణం చేస్తుంది, నరక బాధలు ఉండవు అని గరుడ పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. గరుడ పురాణంలో చెప్పబడినటువంటి ఆ శక్తివంతమైనటువంటి దానాలు మనం పరిశీలిస్తే మొట్టమొదటిది కన్యాదానం. దానాలన్నింటిలో కన్యాదానము చాలా గొప్ప దానం. ఎందుకంటే కన్యాదానానికి సంబంధించి ఒక మంత్రం ఉంటుంది. మనకి వివాహ సమయంలో చెప్పే మంత్రం, కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ అంటూ మనకి పెళ్లి చేసేటప్పుడు కన్యాదానం అప్పుడు ఈ మంత్రం చెప్తారు. ఇక్కడ ఈ మంత్రంలో చివరిలో బ్రహ్మలోక జిగీషయ అన్నారు. జిగీషయ అంటే అర్థం ఏంటంటే జయించేది అని అర్థం. కన్యాదానం చేస్తే బ్రహ్మలోకం జయించవచ్చు. బ్రహ్మలోకం జయించటం అంటే ఏంటంటే కన్యాదానం చేసిన వాళ్ళు ఎవరైనా సరే శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆత్మ బ్రహ్మలోకాన్ని చేరుతుంది. ఆ బ్రహ్మలోకం నుంచి మళ్ళీ జన్మలో భూలోకంలో పుట్టాక ఇంకా ఆ తర్వాత మోక్షమే ఉంటుంది. మళ్ళీ సూక్ష్మ శరీరానికి జన్మలు ఉండవు. అంటే బ్రహ్మలోకానికి ఆత్మ వెళ్ళిందంటే తర్వాతి జన్మ వస్తే ఇక మోక్షమే. అందుకే బ్రహ్మలోకాన్ని జయించటం జిగీషయ అని శ్లోకంలో చెప్పారు. అంతటి శక్తి కన్యాదానానికి ఉంది. ఆ తర్వాత రెండో దానం బంగారం దానం. గరుడ పురాణంలో చెప్పబడిన దానాలలో బంగారం దానానికి కూడా చాలా ప్రాధాన్యత చెప్పారు. బంగారంలో ఎవరు ఉంటారు? ధర్మంగా సంపాదించిన బంగారంలో విష్ణుమూర్తి ఉంటాడు. అన్యాయంగా సంపాదించిన బంగారంలో కలిపురుషుడు ఉంటాడని గరుడ పురాణంలో చెప్పారు. కాబట్టి అన్యాయంగా సంపాదించిన బంగారం కాకుండా ధర్మంగా సంపాదించిన బంగారం కొద్దిగా దానం ఇచ్చినా అందులో విష్ణుమూర్తి ఉంటాడు. కాబట్టి శరీరం విడిచిపెట్టిన తర్వాత విష్ణులోకం ప్రాప్తిస్తుంది. ఆ తర్వాత గరుడ పురాణంలో చెప్పబడిన దానం సేవకుల దానం. సేవకుల దానం అంటే కలియుగంలో ఎవరైనా వృద్ధులు ఉంటే వాళ్ళకి చేతనైనంత సేవ చేయాలి. అలాగే ఎవరైనా తీర్థయాత్రలకు వెళుతూ ఉంటే ఆ తీర్థయాత్రలకు వెళ్ళే వృద్ధులకి చేతనైనంత సేవ మనం చేయగలగాలి. ఎదుటి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చేతనైనంత సేవ మనం చేయాలి. దీన్నే సేవకుల దానం అంటారు. ఆ తర్వాత గజదానం. గజదానం అంటే కలియుగంలో పెద్ద పెద్ద వాహనాలు దానం ఇవ్వటం అని అర్థం. అలాగే గరుడ పురాణంలో అశ్వదానం చెప్పారు. అశ్వదానం, గుర్రం దానం చేస్తే గంధర్వలోకం సిద్ధిస్తుందని గరుడ పురాణంలో చెప్పారు. కలియుగంలో యుగధర్మాన్ని అనుసరించి 2 చక్రాలున్న ఏ వాహనం దానం ఇచ్చినా అశ్వదానంగా తీసుకోవచ్చు. పెద్ద పెద్ద వాహనాలు దానం ఇస్తే దాన్ని గజదానంగా తీసుకోవచ్చు. అలాగే గరుడ పురాణంలో చెప్పిన ఇంకొక అద్భుతమైనటువంటి దానం ఏంటంటే గృహదానం. ఇల్లు దానం ఇవ్వాలి. ఇల్లు దానం ఇవ్వటం అంటే ఇల్లు మొత్తం దానం ఇవ్వటం కాదు. ఎవరైనా ఇంటి నిర్మాణం చేసుకుంటూ ఉన్నట్లయితే ఒక స్తంభం నిర్మించటానికి అవసరమైన ధనం మనం దానం ఇచ్చినా కూడా గృహం దానం ఇచ్చిన ఫలితం కలుగుతుందని గరుడ పురాణంలో చెప్పారు. అలాంటి వాళ్ళకి నరకలోకంలో పెద్ద పెద్ద శిక్షలు ఉండవు. కాబట్టి ఎవరైనా ఇల్లు నిర్మించుకునేటప్పుడు ఒక్క స్తంభం నిర్మించటానికి అవసరమైన ధనాన్నైనా దానంగా ఇవ్వండి. గరుడ పురాణంలో చెప్పిన విధంగా యమబాధలు ఉండవు. ఆ తర్వాత అద్భుతమైనటువంటి ఇంకొక దానం ఏంటంటే భూదానం. భూమిని దానంగా ఇస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని మహాభాగవతం 8వ స్కందంలో కూడా చెప్తారు. బలిచక్రవర్తి వామనుడు వీళ్ళిద్దరి సంవాదంలో ఏం చెప్తారంటే ఎవరైనా సరే భూదానం చేస్తే శరీరం విడిచిపెట్టిన తర్వాత 100 దివ్య సంవత్సరాలు ఇంద్రలోకంలో ఉండి తర్వాత వాళ్ళ సూక్ష్మ శరీరానికి శివలోకం ప్రాప్తిస్తుందని గరుడ పురాణంలో చెప్పారు. అలాగే మేకలు దానమిస్తే కూడా శివానుగ్రహం కలుగుతుంది. అలాగే కలియుగంలో మనోభీష్టాలు నెరవేర్చుకునే 2 శక్తివంతమైన దానాలు కూడా గరుడ పురాణం ధర్మకాండలో చెప్పారు. ఆ 2 శక్తివంతమైన దానాలు ఏంటంటే కాలపురుషుడి విగ్రహం దానం, కాలచక్రం దానం. ఈ దానాలు ఎలా ఇవ్వాలంటే ఇనుముతో ఒక విగ్రహం ఆకారం తయారు చేయాలి. దాన్ని కాలపురుషుడి స్వరూపంగా భావించుకొని నువ్వులతో పాటు దానం ఇవ్వాలి. దీన్ని కాలపురుషుడి విగ్రహ దానం అంటారు. అలాగే ఇనుముతో ఒక చక్రం ఆకారం తయారు చేయాలి. దీన్ని కాలచక్రం అంటారు. దాన్ని నువ్వులతో పాటు దానం ఇవ్వాలి. కాలపురుషుడి విగ్రహ దానం,
కాలచక్ర దానం. ఈ రెండిట్లో ఏది దానం ఇచ్చినా కూడా కలియుగంలో మనోభీష్టాలు నెరవేరుతాయి. అలాగే గోదానం చేస్తే విష్ణులోకం ప్రాప్తిస్తుంది. నువ్వులు రాశిలాగా పోసి దానం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. శయ్యాదానం, మంచం దానం చేసినా కూడా సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. వ్యవసాయదారులకు వ్యవసాయ నిమిత్తమై నాగలి, పనిముట్లు ఇటువంటివి దానం ఇస్తే గోలోకం సిద్ధిస్తుంది. ఇలా గరుడ పురాణంలో రకరకాల దానాలు చెప్పారు. ఈ దానాల్లో కూడా నిత్యదానము, నైమిత్తిక దానము, కామ్యదానము, విమల దానము అని మళ్ళీ 4 రకాలుగా చెప్పారు. విమల దానం అంటే అర్థం ఏంటంటే ఎలాంటి ఫలాపేక్ష లేకుండా చేసే దానాన్ని విమల దానం అంటారు. అంటే కోరికతో కాకుండా దానం చేయాలన్న బుద్ధితో మనం దానం ఇస్తే విమల దానం అంటారు. అలాంటి విమల దానం చేసిన వాళ్ళకి శరీరం విడిచిపెట్టిన తర్వాత తప్పనిసరిగా శివపదం ప్రాప్తిస్తుందని కూడా గరుడ పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. కాబట్టి దానాలకు అంతటి ప్రాధాన్యత ఉంది. అయితే మంత్రశాస్త్ర పరంగా మీరు ఎప్పుడు ఏ వస్తువును దానం ఇచ్చినా సరే ఒక ప్రత్యేకమైన మంత్రయుక్త సహితంగా దానం ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఏ మంత్రాలు చదువుతూ దానం ఇవ్వాలో ఇప్పుడు మనం చూద్దాం. మమ సమస్త పాపక్షయార్థం శ్రీ విష్ణుదేవతా ప్రీత్యర్థం ఇదం దానం తుభ్యం సంప్రదదే నమమ అని చెప్పుకొని ఆ తర్వాత ఓం తత్సత్ ఇదం దానం కృష్ణార్పణమస్తు అనుకోవాలి. ఇది మనకి మంత్రశాస్త్ర ప్రమాణంగా చెప్పినటువంటి మంత్రయుక్తమైనటువంటి దాన విధి విధానం. కాబట్టి గరుడ పురాణంలో చెప్పబడిన ఏ దానాలు ఇస్తున్నా సరే ఎలా సంకల్పం చెప్పుకుని ఏ మంత్రం చదువుకుంటే దానాల వల్ల సంపూర్ణ ఫలితం కలుగుతుందో ఇంకొకసారి చూద్దామా మరి. మమ సమస్త పాపక్షయార్థం శ్రీ విష్ణుదేవతా ప్రీత్యర్థం ఇదం దానం తుభ్యం సంప్రదదే నమమ ఓం తత్సత్ ఇదం దానం కృష్ణార్పణమస్తు. మంత్రజపం చేయండి, దానాల వల్ల ప్రయోజనాలు పొందండి. స్వస్తి.